దేశవ్యాప్తంగా ఆదివాసీల మౌలిక వసతుల కల్పనకు జన్మన్ కార్యక్రమం చేపట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం చైతన్య నగర్లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి. 18 రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మంజూరు చేయడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. సుదూర ప్రాంతాలలో ఇంకా ప్రభుత్వ ఫలాలు అందనటువంటి చిట్ట చివరి ఎవరెళ్తున్నారో వాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందాలి. అలాంటి ప్రభుత్వ ఫలాలు అందాల్సినటువంటి మొదటి జాబితాలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ దిశలో మనం ఆలోచన చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఐ విల్ మానిటర్, నేను పర్యవేక్షిస్తాను. ఈ కార్యక్రమం అమలు జరిగేటువంటి బాధ్యత 75 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడైనా నేను తీసుకుంటున్నానని చెప్పి ఆయన స్వయంగా ఈ విషయాల్లో కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. ఇంతకుముందే మన వికారాబాద్ జిల్లా హైదరాబాద్కు చాలా దగ్గర ఉన్నటువంటి జిల్లా, కానీ అన్ని రకాలుగా మరి అనేక కారణాలతో నిర్లక్ష్యానికి గురగబడినటువంటి జిల్లా. ఇక్కడ సాగునీటి సౌకర్యం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ యొక్క వికారాబాద్ జిల్లాను మనమందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి. ఎన్నికలు అయిన తర్వాత ఏ పార్టీ ప్రజాప్రతినిధి అయినా, అది వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా మనము పేద ప్రజలకు న్యాయం జరగాలి. మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో భారతదేశము 75 సంవత్సరాలైనా మనము అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా ఎదగలేదు. డెవలపింగ్ కంట్రీ, మనం డెవలప్డ్ కంట్రీగా కాలేదు. కాబట్టి మనం కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే రాజకీయాలకు అతీతంగా మనమందరం కూడా ఈరోజు దేశంలో మౌలిక వసతులు పెంచుకోవడం కానీ, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయడం కానీ, దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మౌలిక వసతుల కల్పన పరంగా, మరి సంక్షేమ కార్యక్రమాల పరంగా ముందుకు తీసుకెళ్లాల్సి